వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతరను ఘనంగా జరుపుకుందాం. ఆంధ్రప్రదేశ్ రైతులకి సీఎం చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి. మాదాపూర్లో హాలిడే మెంబర్షిప్ ఫ్రాడ్ ఐడెంటిఫై. కాంగ్రెస్ ఎమ్మెల్యే సామెల్కు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కౌంటర్. ఉజ్జయిని మహంకాళి అమ్మవారు బోనాల జాతర నెక్స్ట్ వీక్ 2వ తారీఖు 3వ తారీఖున జరిగేటువంటి జాతర ఆశేష జనావాహిని మధ్యన 200 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతర రాబోతుంది కాబట్టి ఈరోజు అధికారులు, స్థానికులు, దక్కన్ మానవ సేవా సమితి పెద్దలు, ఆర్య సమాజ్ పెద్దలు, అదేవిధంగా వివిధ రాజకీయ పక్షాలు, ఇక్కడ ఉన్నటువంటి సోషల్ సర్వీస్ చేసేవాళ్ళు అధికారులతో కోఆర్డినేషన్తోనే ఈరోజు ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. లక్షలాదిగా ఈ ప్రాంతానికి వచ్చేటువంటి బోనాలు కానివ్వండి, తొక్కెలు కానివ్వండి, పలార పండుగ ఊరేగింపులు కానివ్వండి, భవిష్యవాణి రంగం కార్యక్రమం, అబ్బారి ఊరేగింపు అంగరంగ వైభవంగా లక్షలాది మంది సమక్షంలో జరుగుతుంది. మీ మాధ్యమాల ద్వారా విశ్వవ్యాప్తమై ఈరోజు ప్రపంచంలో కూడా బోనాల పండుగ చేసుకున్నటువంటి పరిస్థితులు వచ్చినాయి. ఉజ్జయిని మహంకాళి అమ్మవారు దయగల్ల తల్లి. ఆ రోజు కలారా వ్యాధి వచ్చి చాలామంది చనిపోతుంటే మరి ఒక రిటైర్ ఆర్మీ ఉజ్జయిని పోయి అమ్మవారిని దర్శించుకొని ఇక్కడ కలారా వ్యాధి తగ్గితే ఇక్కడనే మేము అమ్మవారిని ప్రతిష్ఠ చేస్తామని 200 సంవత్సరాల క్రితం ఆ వ్యాధి తగ్గిన తర్వాత ప్రతిష్ఠ చేసుకోవడం, ఆ తర్వాత జరిగేటువంటి బోనాల జాతర. అయితే ఈ బోనాల జాతరలో మేము అమ్మవారిని కోరుకునేది ఎలినోవా మూలాన రాష్ట్రంలో వర్షాలేక రైతాంగము ప్రజలందరూ అల్లకల్లోలంగా ఇబ్బంది పడుతున్న సందర్భంలో ఈసారి బోనాల జాతర మంచిగా జరిగి అమ్మవారి ఆశీస్సులు లభించి సుభిక్షంగా వర్షాలు పడాలని భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాం. అందరి సంపూర్ణమైనటువంటి సహకారంతో బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. మీ మీడియా మిత్రులకు కూడా రిక్వెస్ట్ చేసేది, ఆదివారం సోమవారం జరిగేటువంటి బోనాలతో పాటు శుక్రవారం నాడు కూడా అమ్మవారికి బియ్యం పోసేటువంటి కార్యక్రమం. ఆ రోజు కూడా వేలాది మంది మహిళలు ఇక్కడికి వస్తారు కాబట్టి అందరి అధికారుల సమన్వయంతో, స్థానిక ప్రజల సమన్వయంతో ఈ పండుగ సంపూర్ణంగా జరగాలని అమ్మవారిని కోరుతాం. రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ ఈ ఆలూరు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉండాలి. వరి పంట మానేయండి. ఉండే నీళ్లు సమర్థవంతంగా ఉపయోగించుకుంటాం. భూగర్భ జలాలు ఉంటే ఏదైనా మెట్ట పైర్లు వేయండి, 10 రూపాయలు వస్తాయి. ముందు పళ్ళు కూరగాయలు ఉండే పంటల్ని కాపాడుకుందాం. దాని తర్వాత ఎక్కడికక్కడ ప్రకృతి సేద్యానికి వెళదాం. పిఎండి మెథడ్ని అంటే ఏవైతే విత్తనాలు ఉన్నాయో ఆ విత్తనాలన్నీ సీడ్ బాల్స్గా తయారు చేసి మనం వేయగలిగితే 6 నెలల్లో ఎప్పుడు వర్షం పడినా మొలకొస్తాయి. ఆ మొలకొస్తే కనీసం మన పశువులకు గడ్డెన అవుతుంది. 2-3 వర్షాలు పడితే పంట వస్తుంది, లేకపోతే భూమి సారం కూడా పెరుగుతుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. దీనికి ఒక కార్యక్రమం తీసుకొస్తాం. దాని ద్వారా ఎవ్వరికి ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత తీసుకుంటాం. అవసరమైతే ఆ విత్తనాల ఖర్చు కూడా ప్రభుత్వమే పెట్టుకోగలిగితే పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నామని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. సమస్య ఉన్నప్పుడు సమిష్టిగా మనందరూ ఎదుర్కోవాలి. సమస్య వచ్చినప్పుడు మనం భయపడితే మనం దానిపైన ఇబ్బంది పడే పరిస్థితికి వస్తాం. నమస్కారం అండి. ఈరోజు మన సైబరాబాద్ లిమిట్స్లో శేర్లింగంపల్లి జోన్ గచ్చిబౌలి పిఎస్ లిమిట్స్లో ఒక హాలిడే మెంబర్షిప్ ఫ్రాడ్ అనేది ఒకటి ఐడెంటిఫై చేయడం జరిగింది. దీనికి సంబంధించి నిన్న 24/7/2026 రోజు మనకు ఒక కంప్లైంట్ రావడం జరిగింది గచ్చిబౌలి పిఎస్లో. సేయింగ్ మాకు హాలిడే మెంబర్షిప్కి సంబంధించి యాన్యువల్ మెంబర్షిప్స్ కానివ్వండి, లైఫ్ టైం మెంబర్షిప్స్ కానివ్వండి అని చెప్పి
ఫోన్ చేయడం జరుగుతుంది వీళ్ళకి. ఆ ఫోన్ కాల్స్ని నమ్మి వీళ్ళు రాడిసన్ హోటల్కి వెళ్ళడం జరుగుతుంది. ఆ హోటల్లో ఎవరైతే విక్టిమ్స్ ఉంటున్నారో మీకు లైఫ్ టైం మెంబర్షిప్స్ కానివ్వండి, యాన్యువల్ మెంబర్షిప్ తక్కువ రేట్లో వస్తుంది. మీరు అది పే చేస్తే లైఫ్ టైం మీకు కొన్ని హోటల్స్ ఆల్మోస్ట్ వరల్డ్లో ఒక 128 హోటల్ చైన్స్కి సంబంధించి మీకు ఎవ్రీ ఇయర్ మనకి ఫ్రీ అకామిడేషన్ 7 నైట్స్కి అకామిడేషన్ ఫ్రీ ఉంటుంది. అలాగే అదర్ బెనిఫిట్స్ ఉంటాయి అని చెప్పి మనకి ఈ స్పెసిఫిక్ కేసులో పిటిషనర్ 3,40,000 పే చేసినారు లైఫ్ టైమ్ హాలిడే మెంబర్షిప్కి సంబంధించి. వేర్ హీ వుడ్ బి ఫెసిలిటేటెడ్, హీ వాజ్ అష్యూర్డ్ ఆర్ ఇండ్యూస్డ్ సేయింగ్ అతనికి ఎవ్రీ ఇయర్ 7 నైట్స్ అకామిడేషన్ కానివ్వండి, వేరే హోటల్స్కి వెళ్ళినప్పుడు డిస్కౌంట్స్ కానివ్వండి, ఇవన్నీ వస్తాయి, బెనిఫిట్స్ ఉంటాయి అని చెప్పి. బట్ లేటర్ ఆన్ విక్టిమ్ రియలైజ్ దట్ హీ వాజ్ చీటెడ్. అతనికి కమ్యూనికేషన్ కానీ అతనికి చెప్పిన బెనిఫిట్స్ కానివ్వండి, మెంబర్షిప్ కార్డ్స్ కానీ ఇవ్వకపోవడంతో పోలీస్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. సో బేస్డ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ వెన్ గచ్చిబౌలి పోలీస్ ఇన్స్పెక్టర్ సైదులు అండ్ డిఐ నరేష్ మన వాళ్ళు రాడిసన్ హోటల్ ఇన్స్పెక్ట్ చేసినప్పుడు వీళ్ళు ఒక 15 మెంబర్స్ దే బిలాంగ్ టు పెసిఫిక్ హాలిడే కంపెనీకి సంబంధించి విచ్ ఈజ్ ఆపరేటింగ్ ఫ్రమ్ ఢిల్లీ. ఒక 15 మెంబర్స్ ఒక బ్యాంకెట్ హాల్ బుక్ చేసుకొని ఒక 15 days క్యాంప్ లాగా పెట్టుకొని ఎవ్రీడే కొంతమంది పిలిపివ్వడం, వాళ్ళని ఇండ్యూస్ చేసి ఆల్మోస్ట్ ఒక 19 విక్టిమ్స్ ఇప్పటి వరకు ఒక 22 lakhs వాళ్ళు నష్టపోవడం జరిగింది. తుంగతుర్తిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ ఒకటే మాట చెప్తున్నా, నా అభిమానులకు, నా పిలుపు మేరకు సామెల్ని గెలిపించిన మీరందరికీ కూడా నేను క్షమాపణ చెప్తున్నా. ఒక తప్పుడు వ్యక్తిని తీసుకొచ్చి టికెట్ ఇప్పించినా అని చెప్పి నాకు అర్థమైంది. మీకు క్షమాపణ చెప్తున్నా. మందుల సామెల్ గారు ఏది ఆలోచించి మాట్లాడుతున్నారో, నాకు టికెట్ ఇప్పియమని చెప్పి మా ఇంటికి ఒక 100 సార్లు వచ్చిండు. మన తుంగతుర్తితో సంబంధం లేకపోతే మా ఇంటికి వచ్చి టికెట్ ఇప్పియమని ఎందుకు అడిగిండో నాకు అర్థం కాలే. అక్కడ చాలా మంది టికెట్ కోసం పోటీ పడ్డారు తుంగతుర్తిలో. కానీ మందుల సామెల్ గారికి నేను మాట ఇచ్చిన, నేను తప్పకుండా నేను అసెంబ్లీలోకి తీసుకెళ్తా, నువ్వు అసెంబ్లీలో అడుగు పెడుతున్నావు నీకు మాట ఇచ్చిన. నేను తిరుపతిలో ఉన్నప్పుడు ఫోన్ చేస్తే ఆయన ఫోన్ చేసి ఇదే మాట చెప్పిన, నీకు మాట ఇస్తున్న దేవుని సమక్షంలో నువ్వు అసెంబ్లీలో అడుగు పెడతావని చెప్పిన. మాట ఇచ్చినట్టు నేను కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు నేను అడిగిన 2 టికెట్లు బాన్స్వాడలో ఏనుగు రవీందర్ రెడ్డి గారికి, తుంగతుర్తిలో మందుల సామెల్ గారికి, ఈ 2 టికెట్లు కూడా నేనే అధిష్టానంతో మాట్లాడి నా టికెట్ తో పాటు వాళ్ళ టికెట్ తీసుకొచ్చింది నేను. అదే కాకుండా ప్రచారం కూడా వ్యక్తిగతంగా నేను మున్గోడు ఎమ్మెల్యేగా వండుకుంటూ నకరికల్లు, తుంగతుర్తి, భువనగిరి, ఆలేరు, సూర్యాపేట ఈ నియోజకవర్గాల్లో నాకున్న తక్కువ సమయంలో కూడా వాళ్ళ గెలుపు కోసం నేను ప్రచారం చేసి వాళ్ళందరినీ కూడా గెలిపించిన. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న కార్యకర్తలకు అన్యాయం జరగవద్దు అని చెప్పి గాంధీ భవన్ సాక్షిగా చెప్పినా, మళ్ళా ఇప్పుడు చెప్తున్నా, తుంగతుర్తి నగరికల్ కాదు రాష్ట్రం మొత్తంలో తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత నాలాంటి వ్యక్తి మీద ఉన్నది. ఈ ఆయారాం గయారాంలకు భయపడేది లేదు. నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ మీద, ఏఐసిసి ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ మీనాక్షి నటరాజన్ గారి మీద, రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల మీద, మాలాంటి వ్యక్తుల మీద, అధిష్టానం మీద ఉన్నది. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 TV న్యూస్.